విధించడం, ఆంక్షల అనంతరం ఒక చమురు నిలిపివేయాలి, లేకపోతే ఇంకా సూతాలు పెడతామని ట్రంప్ చాలా సార్లు కూడా మన భారత్ కి హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడ కూడా మన భారత ప్రధానమంత్రి తగ్గకుండా ఈ యొక్క అలానే అంటే రష్యా నుంచి కొనుగోలు మాత్రం నిలిపివేసేది లేదు అన్నట్టు కూడా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పుతిన్ ఆ రష్యా అధ్యక్షుడు మన దేశ పర్యటనలో ఒక్కసారిగా కూడా చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తా ఉన్నాయి దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ చర్చలు ఇప్పటికే మిత్ర దేశంగా ఉన్నటువంటి రష్యా భారత్ మధ్య ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి, దీనికి సంబంధించి చమురు కొనుగోలు నిలిపివేస్తే పన్నులు తగ్గిస్తామని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు మాత్రం భారత్ పర్యటన అత్యంత చర్చనీయాంశంగా మారింది. భారత్ కు సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారు, రక్షణ వ్యవస్థతో పాటు ఇటు చమురు కొనుగోలు భారత్ కొనుగోలు చేస్తా ఉంది. కాబట్టి రక్షణ వ్యవస్థలో కూడా చాలా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ప్రధానమంత్రి మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కూడా మాట్లాడుకునే అంశం ఉంటుంది. కాబట్టి అవన్నీ అంటే వెల్లడి కాకపోయినా కూడా మొత్తానికి మాత్రం రక్షణ వ్యవస్థతో పాటు చమురు కొనుగోళ్లపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజ్ కుమార్, ఇండో పసిఫిక్ ఉక్రెయిన్ శాంతి చర్చల మీద వీరిరువురి మధ్య చర్చ జరిగే ఛాన్సెస్ ఉందా? అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట కూడా ఈ యొక్క యుద్ధాన్ని మధ్యవర్తిగా వ్యవహరించి రష్యాకు ఉక్రెయిన్ మధ్య చాలా రోజుల పాటు యుద్ధం జరిగిన నేపథ్యంలో ఆ యుద్ధం నిలిపివేసే విధంగా చర్యలు తీసుకొని అక్కడ శాంతిగా నెలకొల్పినటువంటి పేరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉంది. కాబట్టి ఆ ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి దాంట్లో రష్యాకు సంబంధించి చాలా రోజులు యుద్ధం జరిగినప్పటికీ దానికి సంబంధించి భారత్ మధ్యవర్తిత్వం వహించడం, ఆ యుద్ధం తాత్కాలికంగా నిలిపివేయడం ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం రష్యా కావచ్చు అటు ఉక్రెయిన్ సంబంధించినటువంటి వివాదం ఇప్పుడే మాట్లాడకున్నా కూడా మాత్రం భారత్ మాత్రం ఈ రష్యాతో మాత్రం మిత్ర దేశంగా మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థతో పాటు దేశానికి సంబంధించినటువంటి చమురు కొనుగోళ్లు ఇతర అంశాలు అంటే అంతర్గత విషయాలు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇక అలాగే వాణిజ్య అసమానతలను తగ్గించడానికి కూడా ఈ చర్చల్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి భారతదేశం ఇప్పటికే దానికి భారత సంబంధించిన దేశానికి సంబంధించి నరేంద్ర మోడీ కొన్ని తీసుకొచ్చినటువంటి విధానాలు అమెరికా విధించినటువంటి కొన్ని పనుల రూపం అంటే ఇలా కాబట్టి ఇలా సొంతంగా ఒకటి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే భారత్ పై ఇతర దేశాల పెత్తనం ఏంటని కూడా చాలా సార్లు మోడీ మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి దాంట్లో భారత్ కు సంబంధించిన వీసాలు కావచ్చు, అయితే పన్నులు ఎగుమతులు ఏదైతే మనం వస్తు రవాణా అమెరికాకు పంపేటువంటి దానిపై దాదాపు 40% పై కొన్నిటిపై కూడా పన్ను విధించిన నేపథ్యంలో ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మోడీ ప్రత్యేకంగా కూడా కొన్ని వ్యూహాలు కూడా రచించినట్టుంది. ఎందుకంటే అంతర్జాతీయ సదస్సులో కూడా భారత్ గురించి చెప్పడం జరిగింది. ప్రత్యేక విధానం మనకు అవసరమని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ఎంతో చర్చనీయాంశంగా మారింది. రాజ్ కుమార్, ఇక టారిఫ్ల అంశం చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అమెరికా విధించే టారిఫ్లు అనేది ఒక ప్రధానమైన అంశము, ఇది చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉందా? ప్రధానంగా ఎందుకంటే మొదటి నుంచి కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినటువంటి కానుంచి భారత్ పై ఆంక్షలు, రష్యాతో పాటు కూడా రష్యా కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే భారత్ కు చమురు అమ్మద్దు, ఎందుకంటే భారత్ మాత్రం చమురు కొనుగోలు అత్యంత తక్కువ ధరకు మనకి ఇస్తున్న నేపథ్యంలో మిత్ర దేశంగా కూడా ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తుంది. మొదటి నుంచి కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లో రష్యా వద్ద చమురు కొనుగోలు జరగవద్దు అని కూడా అమెరికా వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ చమురు కొనుగోలు మాత్రం కొంటూనే మన భారత్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ దానికి సంబంధించినటువంటి జీడిపి కావచ్చు, దానికి సంబంధించి ఆ ప్రపంచ స్థాయిలో మొన్న జరిగినటువంటి చైనాలో జరిగినటువంటి సదస్సులో కూడా ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థ అవసరం. ఎందుకంటే ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అమెరికా చాలా దేశాలను బెదిరిస్తూ వస్తుంది, ఆంక్షలు విధిస్తుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఇలాంటి కాకుండా ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి చమురు కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ గురించి దానికి ఏదైతే రక్షణకు సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలు మాత్రం జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.